మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టారు. 96 టేబుళ్లపై కౌంటింగ్ సాగుతోంది. ఇందులో 2800 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పోలింగ్ ను మే 27న నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ప్రధానంగా బరిలో నిలిచారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ప్రధానంగా బరిలో నిలిచారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నల్గొండ నుంచి శ్రీనివాస్ లైవ్ ను అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఓటింగ్ కౌంటింగ్ కొనసాగుతోంది, ఎలా సాగుతోంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని రౌండ్స్ ఉన్నాయి మొత్తంగా? బ్రాహ్మణి, గుడ్ మార్నింగ్. ఓవరాల్గా చూసినట్లయితే ఖమ్మం, నల్గొండ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పట్టభద్ర ఎన్నిక సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు మార్నింగ్ 8 గంటలకే మొదలవడం జరిగింది. దీనికి సంబంధించి ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పటికి 52 మంది అభ్యర్థులు బరిలో కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఓవరాల్గా ఓట్లు చూసినట్లయితే 4,53,000 ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది. కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ దగ్గర పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా నమోదైనటువంటి 3,36,000 ఓట్లు మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలోని ఎలక్షన్ అధికారుల ఆదేశాల మేరకు నల్గొండలోని గూడెంలోని కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన 3 భద్రతగా ఉన్నట్లు కూడా జిల్లా ఎస్పీ చెప్పారు. ప్రధానంగా చూసినట్లయితే 3 భద్రత సంబంధించినటువంటి మొదటిగా స్థానిక పోలీసులు ఉంటారు. దానికి సంబంధించి రెండోసారి ఫోర్స్ లోని సిఆర్పీఎఫ్ ఉంటుంది. తదనంతరం సంబంధించినటువంటి గోడాంలోని ప్రత్యేకించి నిఘా ఏర్పాటు చేస్తున్నటువంటి సీసీ కెమెరాలో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఉంటారు. దీనికి సంబంధించి ఓవరాల్ గా చూసినట్లయితే 3 భద్రతతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కౌంటింగ్ సంబంధించిన కేంద్రాలు పూర్తి భద్రత చేసినట్లు కూడా జిల్లా ఎస్పీ చెప్పారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఖమ్మం, నల్గొండ సంబంధించినటువంటి ఈ 3 జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చూసినట్లయితే 12 జిల్లాలకు సంబంధించిన నోడల్ ఆఫీసర్స్ కూడా విధులలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాంతానికి అభ్యర్థులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. కౌంటింగ్ చేసేటప్పుడు మాత్రం ఓవరాల్ గా మొదటి విడత సంబంధించినటువంటి బండిల్స్ నుంచి ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో డివైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎవరైతే అభ్యర్థులు పోటీలో ఉంటారో వారికి సంబంధించినటువంటి గుర్తును కూడా తమతో పాటు ఉన్నటువంటి అభ్యర్థులకు చూపిస్తారు. దానికి ధృవీకరించిన తర్వాతనే వారికి సపరేట్ గా డివైడ్ చేసి తమ సంబంధించిన డబ్బాలో వేయడం జరుగుతుంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే మొదటి నుంచి 52 మందికి సంబంధించిన అభ్యర్థుల ఓట్లను ఇచ్చిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన ఎవరైతే 50% ఉంటారో వారినే విజేతలుగాను ఎలక్షన్ కమిషన్ ధృవీకరిస్తుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అధికారికి సంబంధించినట్టు చూసినట్లయితే రెండో సంబంధించినటువంటి ప్రాధాన్యత ఓటును కూడా లెక్కింపు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ తరఫున అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి కౌంటింగ్ సరళి. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే కౌంటింగ్ సంబంధిత ప్రక్రియలకు సంబంధించి 3 జిల్లాల అధికారులే కాకుండా 3 జిల్లాలకు సంబంధించినటువంటి 12 జిల్లాల సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ మాన్యువల్ తేవడంతో కౌంటింగ్ ప్రక్రియ రేపు అంటే 24 గంటలు జరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగానే షిఫ్ట్ వైజ్ గా ఏదైతే మొదటిసారిగా 900 మంది విధుల్లో పాల్గొంటారో నెక్స్ట్ షిఫ్ట్ లో మళ్ళొక 900 మంది స్పేర్ లో ఉండి సంబంధించినటువంటి విధులు నిర్వహిస్తారు. అయితే ఇది 2 రోజులు పట్టొచ్చు సంబంధించినటువంటి అనే ముందస్తుగానే ఎలక్షన్ అధికారులు స్టాఫ్ ను కూడా
పూర్తి ఏర్పాట్లు నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏదైతే ఎవరైతే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లు ఉంటారో ఎవరైతే అభ్యర్థించినా కూడా వాళ్ళకి ఇమీడియట్లీగా ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూ సీసీ ఫుట్వేర్ ద్వారా ఏదైతే ప్రతి 1 అవర్కి ఒకసారి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎలక్షన్ కమిషనర్కు ఆదేశిస్తారు. దానికి సంబంధించిన ఏదైనా ఓటుకు సంబంధించిన అభ్యర్థులు ఉంటే మాత్రం ఎలక్షన్ కమిషనర్ ధృవీకరించిన తర్వాతనే డిస్ప్లేకి సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తారు. ఇది ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మనం చెప్పుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఉదయం నుంచే ఓట్ల ప్రక్రియ ప్రారంభమైనటువంటి పరిస్థితి. మనం విజువల్లో కూడా చూడవచ్చు. పూర్తి స్థాయిలోని ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉదయం నుండి ఇప్పటి వరకు అన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇలా జిల్లా ఎస్పీని అయితేనేమి, జిల్లా కలెక్టర్ పూర్తిగాను అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్స్ని ఎవరైతే 12 మంది డిస్టిక్ అబ్జర్వర్స్ ఉన్నారో వారిని కూడా విధుల్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా సీసీ ఫుట్వేర్స్ ద్వారా కూడా సమాచారాన్ని తెలియజేస్తారు. దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుట్వేర్స్ సంబంధించి ఒక నిఘా విభాగం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయో దాని కౌంటింగ్ కేంద్రాల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా సీసీ ఫుట్వేర్ ద్వారా సేకరిస్తారు. ఎవరైతే కౌంటింగ్ సంబంధించి ఇబ్బంది అయితేనేమి, ఎవరైతే ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కానీ ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పినా ఎప్పటికప్పుడు దాన్ని ధృవీకరిస్తూ దానికి సంబంధించినటువంటి గైడ్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా వాళ్ళకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తారు. ఇది ఉమ్మడి నల్గొండ సంబంధించినటువంటి జిల్లాలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ. ఖమ్మం, నల్గొండ వర్గంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక సంబంధించినటువంటి జరిగినటువంటి ఈ ఎమ్మెల్సీలలో దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం 6 లేదా 7 తర్వాత మొదటి సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించిన వివరాలు సేకరిస్తారు. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.